హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్ అండి. ఈ వీడియో ఏంటంటే, మంగళవారం రోజు సాయంత్రం మనకి చంద్రగ్రహణం అయితే వచ్చిందండి. గ్రహణం అయిపోయిన తర్వాత మనం ఇల్లు మొత్తం అయితే శుభ్రం చేసుకుంటాం కదా. నేను హాలు, కిచెన్ చేశానండి, పూజ గది చేయలేదు. ఇంకా నేను నా పూజ గదిని, నా దేవుడి పటాలని ఎలా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటానో మీరు కూడా చూడండి. ఎవరైనా సరే గ్రహణం అయిపోయిన తర్వాత పూజ గది, ఇల్లు మొత్తం మనం కూడా స్నానాలు చేసేయాలండి. ముందు స్నానాలు చేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గ్రహణ సమయం పూర్తి కాగానే మన ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. నేను హాలు, పంచ అంతా క్లీన్ చేశానండి. పూజ గది అయితే చేయలేదు, ఆ రోజు లేట్ అయిపోయింది. మనకి గ్రహణం అయిపోయేసరికి 6:30 అలా అయింది. ఇంకా నేను హాలు, కిచెన్ అయితే చేశాను, పూజ గది చేయలేదు. మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి పూజ గది. ఇంకా దేవుడి పటాలన్నీ నీట్గా తుడిచేస్తున్నాను. ఇంతకు ముందు అయితే ఇంకా చాలా ఉండేవండి దేవుడి పటాలు, విగ్రహాలు. కానీ నా మ్యారేజ్కి ముందు చాలా ఉండేవండి. మా లేడీస్ ఉన్న ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకంటే మనకి మంత్లీ నెలసరి అనేది వస్తుంది. ఆ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని దేవుడి పటాలు ఉన్నప్పుడు, మెయిన్గా విగ్రహాలు ఉన్నప్పుడు వాటికి తగ్గట్టు మనం ఉండాలి. అందుకని ఇంకా మా అత్తయ్య ఏం చేశారంటే, కొన్ని తీసుకెళ్ళి టెంపుల్లో అయితే ఇచ్చేశారు. గుళ్ళో పెట్టేశారండి కొన్ని విగ్రహాలు, కొన్ని పటాలు. మొత్తం అన్నీ ఉండకూడదులే అని చెప్పేసి నేను అలా శుభ్రం చేసుకుంటా ఉన్నాను. ఇంకా మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడండి, టీవీ పెట్టేసి వదిలేశాను. వాడు అలా టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉంటున్నాడు. ఇది వచ్చేసరికి చేయించామండి, అంటే పటాలకి వరకే ఆ చెక్క పీఠం అనేది చేయించాము. ఎక్కువగా ఉన్నాయి కదా బాగా దేవుడి పటాలు, అందుకోసం అని చెప్పేసి మేము సపరేట్గా చేయించి తీసుకున్నామండి. ఇంకా తుడిచేసి గంధం, కుంకుమతో అయితే నేనైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను నీట్గా. ఉదయాన్నే 5ంటికి అయితే లేచేసానండి. పనంతా అయిపోయింది. పనంతా చేసేసుకొని ఇంకా మా చిన్నోడికి పెట్టేసుకొని, వాడికి ఏదైనా ఒకటి పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా పటాలు శుభ్రం చేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నాను. గంధం మరియు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకుంటానండి. గంధంలో కొంచెం అత్తర్ అయితే కలుపుతాను నేను, సువాసన కోసం. ఆ చెక్క చూసి మేము చేయించామని చెప్పాను కదండి, ఆ చెక్క పీఠం. అలా కాకుండా మందిరం లాంటిది ఏదైనా ఉంటే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. మందిరం అయితే అన్ని దేవుడి పటాలకి మాకైతే దొరకలేదండి. ఇంకా ఇలాగా ఖాళీగా ఓపెన్గా ఉంటేనే బాగుండిద్దిలే అని చెప్పేసి ఇంకెలా తీసుకున్నాము. ఇంకా చెక్క పీఠానికి కూడా పసుపు అయితే మొత్తం రాసేసి కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. కుంకుమ బొట్లు పెట్టేసి స్వస్తిక్ ఇంకా ఓంకారం సింబల్ అయితే వేసుకుంటానండి నేను. మధ్యలో ముగ్గుతో అయితే చిన్న కమలం లాగా వేశాను. ఇంకా అందులోకి మా చిన్నోడు ఏడుపు వినపడిందండి. ఇంకా అందులోకి ఏమైందని చెప్పేసి వెళ్ళాను హాల్లోకి. అలా టీవీ చూస్తూ ఉన్నాడు. కమలం అయితే వేసుకున్నాను. కలువ పువ్వు వచ్చేసరికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఆమెని పూజించినట్టేనండి. మనం కలువ పువ్వుని పూజిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉంటుంది. నేను ఎప్పుడు మా ఇంటి ముందు ముగ్గేసినా సరే రోజుకు ఒకసారైనా కంపల్సరీగా తులసమ్మ దగ్గర కలువ పువ్వు అయితే పెడతానండి. క్లాత్ అయితే వేసేసుకుంటున్నానండి నీట్గా. నేను అలా క్లీన్ చేసినప్పుడల్లా క్లాత్ అయితే మారుస్తూ ఉంటానండి. ఇప్పుడైతే మొత్తం తీసాను కదా, అది తీసేసి ఇది కొత్త క్లాత్ అండి. ఈసారి ఇంకా ఇప్పుడు తీసిన క్లాత్ ఉతికేసేసి ఈసారి క్లీన్ చేసినప్పుడు ఆ క్లాత్ అయితే వేస్తాను.
అలా అయితే క్లాత్స్ మార్చుకుంటూ ఉంటానండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ అయితే ఎవరు చూస్తూ ఉంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.